హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ డోస్. ఈరోజు మనం తెలుసుకోబోయేది అంతర్వేదిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మరియు అన్నాచెల్లెలు గట్టు. అది ఎక్కడుంది ఏంటి అని మనం ముందుకెళ్తూ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందొచ్చు. కీప్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉన్నామండి. మనం ఇప్పుడు ఇక్కడ నుండి అంతర్వేది వెళ్ళాలంటే మనకు రెండు మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి గోదావరి మార్గం, మరొకటి రోడ్డు మార్గం. అదే గోదావరి మార్గంలో వెళ్ళాలంటే మనం నర్సాపురం నుండి సకినేటిపల్లి రేవు మీదుగా అంతర్వేదికి వెళ్ళడానికి 14 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంకొకటి రోడ్డు మార్గంలో వెళ్ళినట్లయితే మల్కేపురం మీదుగా అంతర్వేదికి 21 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోదావరికి ఒక సైడు పశ్చిమ గోదావరి జిల్లా, మరొక సైడు తూర్పు గోదావరి జిల్లా అండి. ఇక్కడ నుండి రేవు దాటడానికి మనకి 5 నిమిషాలు అయితే పడుతుంది. ఓకే అండి, మనం తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లికి అయితే వచ్చేసాం. మనం ఇక్కడ నుంచి బయలుదేరుతుంటే మనకి మార్గం మధ్యలో కొబ్బరి చెట్లతో పచ్చని వాతావరణంలో అయితే కనిపిస్తూ ఉంటుందండి. మనం బాగా ఎర్లీగా రావటం వల్ల మనకి క్లైమేట్ అయితే ఇలా ఉంది, మంచుతోటి చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మనం వెళ్ళే మార్గం మధ్యలో మనకి పాతకాలం నాటి బిల్డింగ్స్ అయితే కనిపిస్తుంటాయండి. ఈ బిల్డింగ్స్లో సినిమా షూటింగ్లు అయితే చాలా ఎక్కువగా జరిగేవి. ఇలాంటి బిల్డింగ్స్ మొత్తానికి మనకి 7 బిల్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి పక్కపక్కలే. ఓకే అండి, మనం మొత్తానికి అంతర్వేది అయితే వచ్చేసాం. ఇక్కడ అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారండి. దానికోసమే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహం ఎవరిదంటే శ్రీ కొప్పనాతి కృష్ణమ్మ గారు. ఈయనే ఈ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క ఆలయ నిర్మాణకర్త. ఓకే అండి, మనం ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఆలయం చక్కటి నిర్మాణ శైలితో చూడటానికి 2 కళ్ళు చాలనంత రమ్యంగా ఉంటుంది. ఇంకా ఈ దేవాలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించారు. ఈ దేవాలయము ప్రాకారముగా వరండా మాదిరిగా నిర్మించి మధ్య మధ్యలో కొన్ని దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ లోపల ఫోన్లు, కెమెరాలు ఎలా చేయరండి, దాని గురించి నేను మీకు స్వామివారిని అయితే చూపించలేకపోతున్నాను. ఆలయమునకు దూరంగా వశిష్ఠా నదికి దగ్గరగా విశాలమైన ఖాళీ స్థలం నందు కళ్యాణ మండపమును నిర్మించారు. కొన్ని వేల మంది స్వామివారి కళ్యాణమును తిలకించే విధంగా అంతర్వేది దేవస్థానమును నిర్మించారు. ఈ ఆలయం 15వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం మధ్యలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. అనేక మంది రాజులు, చక్రవర్తులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. కనువిందైన ఆలయ స్తంభాలు, విశాల మండపాలు, అబ్బురపరిచే విగ్రహాలు, ప్రాకారాలు,
గోపురాలతో భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది ఈ క్షేత్రం. బంగాళాఖాతం తీరాన కొలువైన ఈ అంతర్వేది ఆలయం నవనరసింహ క్షేత్రాల్లో 7వదిగా చెప్తారు. ప్రశాంత పరిసరాల్లో కొలువైన ఈ ఆలయాన్ని చూస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ప్రాకారం సైతం 2 అంతస్తుల నిర్మాణంగా ఉండి యాత్రికులు పైకి వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికి, ప్రకృతిని తిలకించడానికి అనువుగా నిర్మించారు. ఈ ఆలయానికి విశిష్టత ఏమిటంటే, ఈ ఆలయానికి పూర్వం కృతయుగంలో రక్తవచనుడు అనే రాక్షసుడు ఈశ్వరుడు తపస్సు చేసి వరం పొంది ఉన్నాడు. అదే సమయంలో వశిష్ఠ మహర్షి ఇక్కడ తపస్సు చేసే సమయంలో ఆయన సంతానాన్ని కూడా ఇతుబాధలను పెడుతూ ఉండేవాడు. ఆ బాధలన్నీ కూడా భరించలేక అరుంధతి వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి మొరపెట్టుకుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి నరసింహస్వామి వారిని ప్రార్థించారు. అప్పుడు నరసింహస్వామివారు ఆయనకి ప్రత్యక్షమై నీకు ఏమిటి ఇబ్బంది, బాధలేమిటి, ఎందుకు నన్ను పిలిచావని అడిగేసరికి రక్తవలోచనుడు అనే రాక్షసుడు ఈశ్వరుడు తపస్సు చేసి గర్వంతో నా సంతానాన్ని అంతా కూడా నాశనం చేశాడు, అతన్ని సంహరించి ఈ లోకాన్ని కాపాడమని కోరారు. రక్తవలోచనుడి సంహారం అనంతరం వశిష్ఠ మహర్షి ప్రార్థనను మన్నించి నరహరి ఇక్కడే లక్ష్మీ నరసింహ స్వామి వారిగా వెలిసారని ప్రసిద్ధి. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 300కు పూర్వం నిర్మింపబడిందని అక్కడ కొన్ని విగ్రహాలు చెబుతున్నాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం విశిష్టత గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ నుండి మరో ప్రదేశానికి వెళ్దాం. ఓకే అండి, మనం ఇప్పుడు అంతర్వేదిలో గోదావరి నది దగ్గర అయితే ఉన్నామండి. మనకు ఇప్పుడు కనిపించే బోట్లు అనేవి కూడా టూరిజం బోట్లు. అది ఇంతకు ముందు రోజుల్లో చూసుకున్నట్లయితే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా డైరెక్ట్ నర్సాపురం నుండి అంతర్వేది వరకు లాంచీలు అయితే ఉండేవి. కాకపోతే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆ పంటి ఒకసారి తిరగబడిపోవడం వల్ల అందులో 16 మంది దాకా చనిపోయారు. అప్పటి నుండి ఆ లాంచీ ప్రయాణాన్ని అయితే నిషేధించారు. మనం అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఒక బీచ్ కనిపిస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. చాలా అందంగా కనిపిస్తుంది కదండి. మహారాష్ట్రలోని నాసికా త్రయంబకంలో పుట్టిన గోదావరి అనేక ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ ఎంతో మందికి జీవనాధారమై చివరకు తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది ప్రాంతంలోని ఈ బంగాళాఖాతం తీరంలో కలుస్తుంది. అంతర్వేదిలో మనం చూడవలసిన మరో ప్రదేశం అన్నా చెల్లెళ్ళ గట్టు. దీనినే సాగర సంగమం అంటారు. సముద్రుడు అన్నగా గలగలా పారుతూ వస్తున్న గోదావరిని చెల్లెలుగా భావిస్తూ ఈ ప్రదేశాన్ని అన్నా చెల్లెళ్ళ గట్టి అని కూడా అంటుంటారు. గోదావరి బంగాళాఖాతంలో కలిసే ఈ అపూర్వ సంగమాన్ని చూసేందుకు అనేక ప్రదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. అంతర్వేది సముద్రంలో వశిష్ఠ నది కలిసే చోట్లో అన్నా చెల్లెళ్ళ గట్టుగా పిలుస్తుంటారు. ఇక్కడ సముద్రపు నీటిలో మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మెట్ట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు స్వచ్ఛంగా, మరోవైపు మట్టితో కూడిన నీరు కనిపిస్తుంది. సముద్రం ఆటుపోటు సమయాల్లో కూడా నిలకడగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఇటువైపు గలగలా పారుతూ ప్రశాంతంగా ప్రవహిస్తున్న గోదావరిని చూడవచ్చు. ఇటుపక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద పెద్ద అలలతో కూడిన సముద్రుడిని చూడొచ్చు. ఈ రెండిటి కలయిక మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంగమాన్ని చూసేందుకు భక్తులు చాలామంది వస్తుంటారు. ఈ గట్టు ఎన్నో ఏళ్లగా ప్రాచుర్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ గట్టు కనిపించకపోయినా వేసవి కాలంలో చిన్నపాటి రేఖలా కనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. కార్తీక మాసం వచ్చిందంటే ఇక్కడే స్నానాలు ఆచరించి పక్కనే ఉన్న శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక్కడ మనకి కనిపిస్తున్న పక్షులు ఏంటంటే సముద్రపు కాకులండి. అవి మనం వస్తున్నామని చెప్పి కిలోమీటర్ దూరంలో ఉండగానే చాలా దూరం అయితే వెళ్ళిపోయాయి. అలాగే 3 ప్లేస్లు అయితే మారాయండి మేము వచ్చే దారిలో. ఇవి
ఈ తాబేలు చనిపోయిందండి. ఇది ఇంకా ఈ మధ్యనే 2 రోజుల్లో అంతా అవుతున్నట్టుంది. ఇది వచ్చి ఇంకా స్మెల్ అయితే వచ్చేస్తుంది దీని పక్కన. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ మొబైల్లో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.